రైట్ గా భారత్ బంద్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్టోబర్ 24న భారత్ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నట్లు తెలిపింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. ఇక కార్పొరేటర్ల ప్రయోజనాల కోసమే ఆపరేషన్ కగార్ అంటూ ఆరోపించింది. పార్టీ నేతలు కార్యకర్తల హత్యకు నిరసనగా 23 వరకు నిరసన వారం చేపట్టబోతున్నట్లు తెలిపింది. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని లేఖలో డిమాండ్ చేశారు. భారత్ బంద్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్టోబర్ 24న భారత్ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నట్లు తెలిపింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. కార్పొరేటర్ల ప్రయోజనాల కోసమే ఆపరేషన్ కగార్ అంటూ ఆరోపించింది. పార్టీ నేతలు కార్యకర్తల హత్యకు నిరసనగా 23 వరకు నిరసన వారం చేపట్టబోతున్నట్లు తెలిపింది. ఇక ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని లేఖలో డిమాండ్ చేశారు. రైట్ గా భారత్ బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడవచ్చు. గత 5.5 నెలల నుంచి కూడా ఆపరేషన్ కంగారు పేరుతో నిరాజులైనటువంటి మావోయిస్టుని పట్టుకొని కాలుస్తున్నారని చెప్పేసి మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. ఈ లేఖ సారాంశం ఏంటంటే అక్టోబర్ 18 నుండి 23 వరకు కూడా వారం రోజులు పూర్తి స్థాయి కూడా నిరసన దినాలు, అదేవిధంగా 24న అక్టోబర్ 24న భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్టు పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయి కూడా ఆ బంద్ ను పాటించాలి అని చెప్పేసి చెప్తున్నారు. వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల నేపథ్యంలో దాదాపుగా ఇటు అన్ని రాష్ట్రాల నుంచి ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఒడిశా, మహారాష్ట్రతో పాటు ఇతర మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలలో నిరాజులైనటువంటి మావోయిస్టులు కొంతమంది తీసుకెళ్లి మరి కాల్చి చంపారు. అందులో కీలకంగా కేంద్ర కమిటీ నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా ఆ మావోయిస్టు జగన్ అయితే ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కర్రెగుట్టల వద్ద కూడా చాలా మందిని కూడా అమాయకులను పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి కూడా ఈ లేఖలో అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా వారం పాటు నిరసన వారంగా పాటించాలి. 18 నుంచి 23 వరకు నిరసన వారంగా ప్రకటించుకున్న తర్వాత 24న ఖచ్చితంగా బంద్, దేశవ్యాప్తంగా బంద్ కూడా పాటించాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే భారీ ఎత్తున మావోయిస్టులు లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతుంది. ఆయుధాలతో లొంగిపోతున్నారు. లొంగుబాటు సమయంలో ఇప్పుడు మావోయిస్టులు ఎవరైతే చనిపోయారో కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు చనిపోయారో నారాయణపూర్ కానివ్వండి, అబుజ్మోట్ కానీ, బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో, కర్రెగుట్టల ప్రాంతంలో, సుక్మా జిల్లాలోని పశ్చిమ సింగ్ జిల్లాలోని, ఒడిశాలోని ఈ రాష్ట్రాలలో పూర్తి జిల్లాలలో రాష్ట్రాల్లో భారీ ఎత్తున కూడా ఈ దాదాపుగా 6 నెలల నుంచి కూడా మావోయిస్టు కీలక నేతలు చనిపోయారు. ఈ చనిపోయిన కొంతమంది మావోయిస్టులను అయితే పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒకే రోజు 2 కేంద్ర కమిటీ సభ్యులను చంపారు. ఆ చంపిన నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా నిరాయుధులుగా ఒక ఊర్లో ఉన్నారు. వాళ్ళు ఒక టౌన్ లో పార్టీకి సంబంధించి రాయ్పూర్ లో ఉన్నారు. రాయ్పూర్ లో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన పని మీద వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా పట్టుకొని పూర్తి స్థాయి కూడా వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చంపారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే రామచంద్రారెడ్డి కూడా పట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే రోజు పూర్తి స్థాయి కూడా పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా 24న భారత్ బంద్ ను దేశవ్యాప్తంగా కూడా చేయాలని చెప్పేసి చెప్పడంతో కూడా ఒక పక్క పోలీసులు కూడా అలర్ట్ అయినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్క మావోయిస్టుల లొంగుబాటు, మరో పక్క ఎన్కౌంటర్లలో చాలా మంది చనిపోయినప్పుడు కూడా మావోయిస్టులు వరుస లేఖలు విడుదల చేస్తున్నారు. అది కూడా కేంద్ర కమిటీ అభయ్ పేరుతోటి రిలీజ్ చేస్తున్నారు. దేశం కూడా బంద్ పాటించాలని చెప్పేసి కూడా చేస్తున్నారు. స్వచ్ఛందంగా అందరూ కూడా విద్యా సంస్థలు కానీ, వ్యాపార సముదాయాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా బంద్ చేయాలని చెప్పేసి కూడా